ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత కాలం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన మాసములో ఉదయకాల సమయం నీ పాదసన్నిధిలో ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. జాయిన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మెండైన దీవెనలు మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప రాజా, నీకు వందనాలు. ఈ దినమంతట్లో కూడా మీరే తోడుగా ఉండి నీ సహాయం మీరు మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా. ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను. ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా. మోషే వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
లోకపు శ్రమలో నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫను వలె సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నీ సాగేద యేసునితో జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే దేవానికి స్తోత్రం బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకే హత సాక్షిగా మారినా క్రీస్తుకే హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా మరోసారి నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా చివరిసారిగా నీ సాగెద దేవా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు నడిపించే సన్నిధిని నన్ను వీడి
పాదం చూసి మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. యోధకుడా ఈ విశ్వాస యాత్రలో నీవు నడు, నా ముందు నడు. ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధియే నాకు చాలయా. నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయా. నా హృది వాంఛ నీవేనయ్యా. రెండు చేతులను వైపు చాపిదేమా నీ సన్నిధియే. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నువ్వు రావా నా యోధకుడా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడు, నా ముందు నడు. ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధియే నాకు చాలయా. నా హృది వాంఛ నీవేనయ్యా. బిగ్గరగా స్వరమెత్తి నీ సన్నిధియే నాకు చాలయా. నా హృది వాంఛ నీవేనయ్యా. అన్నీ ఉండి నీవు లేకపోతే
సన్నిధియే నాకు చాలయా. నా హృదయవాంఛ నీవేనయా. Just one more time, sing together. నీ సన్నిధియే నాకు చాలయా. నా హృదయవాంఛ నీవేనయా. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, దైవజనులకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి, దైవజనులకి, వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు మన ధ్యానాంశము ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ దట్ గ్లోరిఫైస్ గాడ్. దేవునికి మహిమను తెచ్చే ఫలవంతమైన జీవితం. John chapter 15 verse 8. By this my Father is glorified that you bear much fruit, so you will be my disciples. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనంటే, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము, ఆయనను కలిగి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా మనము ఫలించేవారిగా ఉండాలి. మన ఫలమును బట్టి మనము ఆయన శిష్యులుగా ఉన్నామని, ఆయన పిల్లలుగా ఉన్నామని తెలుస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనం కేవలం పరలోకానికి తీసుకెళ్ళడానికి మనల్ని రక్షించలేదు. గాడ్ డిడ్ నాట్ సేవ్ అస్ జస్ట్ టు టేక్ టు హెవెన్. కానీ ఈ భూమి మీద మనము ఫలించే వారిగా ఉండడానికి ఆయన మనలను రక్షించాడు. అలాగే మన జీవితంలో కనిపించే ప్రతిదీ కూడా మనము ఎలా ఉండాలి అని అంటే, మనము ఫలించినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం అందరము కూడా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మన జీవితంలో మనము ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నామో, ప్రభు కొరకు మనం జీవిస్తున్నామో, ప్రభువును కలిగి జీవిస్తున్నామో అని ఎలా తెలుస్తుందనంటే, మనము ఫలించడం ద్వారా అది సాక్ష్యంగా మారుతుంది. కాబట్టి దేవునికి మహిమను తెచ్చే ఫలవంతమైన జీవితం అని మనము ధ్యానం చేస్తున్నాం. యేసుతో నిజముగా సంబంధం కలిగి ఉంటే మన జీవితంలో మంచి ఫలాలు తప్పకుండా కనిపిస్తాయి. ఆయనతో సంబంధం కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఫలిస్తారు. నీటి కాలువలు ఎవరిన నాటబడిన చెట్టు అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. ఎందుకు అనంటే, నీటికి సమీపముగా ఉన్నందున. మనము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, దేవునికి అత్యంత దగ్గరగా మనం జీవించినప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు మనము ఫలించే వారిగా ఉంటాం. మొదటి మాట ఈరోజు మన ధ్యానాంశంలో, ఫ్రూట్ ఈజ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. ఫలము అంటే క్రీస్తును పోలిన స్వభావము. మనము ఫలించే వారిగా ఉండాలి. ఎవరు ఫలిస్తారు? క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారు, క్రీస్తుని కలిగి జీవిస్తున్నటువంటి వారు, క్రీస్తు వలె స్వభావము కలిగి ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఫలిస్తారు. వారి ఫలం ఎలాగుంటుంది? గలేషియన్స్ చాప్టర్ 5:22-23. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అగెయిన్స్ట్ సచ్ దేర్ ఈస్ నో లా. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఫలము అనేది కేవలము వరములు కలిగి జీవించడం కాదు. ఫలము అనేది ప్రేమ, సంతోషము, సమాధానము. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో కనబడాలి. ద ఫ్రూట్ మస్ట్ బి ఎవిడెంట్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ ఫలం అనేది తేటగా కనపరచాలి, తేటగా కనబడాలి. కనబడకుండా, ఇవి లేకుండా
నేను విశ్వాసిని, నేను దేవుని కుమార్తెను అని చెప్పుకోవడాన్ని బట్టి ఏ ప్రయోజనం లేదు. నువ్వు దేవునికితో సంబంధం కలిగి ఉన్నావా, దేవునిని కలిగి జీవిస్తున్నావా, నీలో ప్రేమ ఉండాలి, నీలో సహనం ఉండాలి, నీలో క్షమించే గుణం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. దేవుని కొరకు నువ్వు వాడబడేటట్లుగా నీవు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా నేను మనం అందరం కూడా ఉండాలి. ఫ్రూట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫలం ఏంటంటే మన జీవితంలో రూపాంతరం చెందుతూ ఆయన పోలికగా, ఆయన స్వరూపంలోనికి మనం మలచబడుతూ దేవుని యొక్క గుణగణాలు, క్రైస్ట్ లైక్నెస్, క్రైస్ట్ క్యారెక్టర్ అనేది మనలో కనిపించే విధముగా మనం ఫలించాలి, మనం ఎదగాలి. రెండో మాట చూస్తే ఫ్రూట్ఫుల్ లైఫ్ డ్రాస్ అదర్స్ టు క్రైస్ట్. ఫలవంతమైనటువంటి జీవితము ఇతరులను క్రీస్తు యొద్దకు ఆకర్షిస్తుంది. మనము ఫలించేది ఎందుకనంటే మనకు, మన కుటుంబాలకు, మనకు, మన సంఘానికి, మనకు మాత్రమే స్వార్థపూరితంగా ఈ యొక్క ఫలాలన్నీ కూడా మనకు మాత్రమే ఉంచుకోవడానికి కాదు. మనం ఫలించేది ఇతరులను క్రీస్తు కొరకు ఆకర్షించడానికి. మనము ప్రేమ చూపించేది దేవుని యొక్క రాజ్యము కట్టబడడానికి. మనము సహనం చూపించేది దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో అందించడానికి. ఈ నెల మనము బైబిల్ అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ అనగా కొంతమంది విశ్వాసులు బైబిల్ చదువుతారు, కొంతమంది విశ్వాసులు బైబిల్ చదవరు. అలా కాదు, మనం అందరం కూడా బైబిల్ చదివేటువంటి వారిగా, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని నెమరు వేస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకునే వారిగా ఉండాలి. అయితే బైబిల్ మనం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటున్నాం. కొంతమంది అవిశ్వాసులు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా బైబిల్ చదవరు, కానీ వారు చదివే బైబిల్ అంతా కూడా నీ జీవితము, నా జీవితమే. కాబట్టి మన జీవితము ఫలవంతముగా దేవుని యొక్క ఫలమును, ఆత్మ ఫలము కలిగి మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతరులను ప్రభువుకు నడిపించేటువంటి జీవితాన్ని మనము జీవించాలి. Matthew chapter 5:16 Let your light so shine before men that they may see your good works and glorify your Father in heaven. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్. మన యొక్క వెలుగు క్రీస్తు యేసుప్రభు వారు మనలను ఈ లోకంలోనికి వెలుగుగా, ఆయన ఉప్పుగా చేసి మలచినటువంటి దేవుడు మనకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండడానికి కాదు. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, నా అవసరతలు తీర్చండి, దేవా నీకు మొరపెడుతున్నాను, నాకు ఈ సహాయం చేయండి, నాకు ఫలానిది నాకు దయచేయండి అని అడగడం మంచిదే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి పొందుకున్నటువంటి మనము ఇతరులకు మేలుకరంగా ఉండాలి. ఇతరులు ఎదుట మనము సత్క్రియలు కలిగినటువంటి వారిగా మనము జీవించాలి. ఇదిగో పరలోకమందున మన తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎలా ప్రకాశిస్తామంటే సత్క్రియలు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. లెట్ అస్ హ్యావ్ అ గుడ్ వర్క్స్. లెట్ us డూ గుడ్ వర్క్స్. మన జీవితంలో ఏమి చేయాలంటే సత్క్రియలను చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు మనుషులు చూస్తున్నారు కాబట్టి కాదు, మనుషులు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని గమనిస్తున్నా గమనించకపోయినా మనమైతే యథార్థంగా భక్తి కలిగి జీవించేవారిగా మనం అందరము ఉండాలి. అయితే చాలా గొప్ప మిషనరీ ఈవిడ భారతదేశానికి వచ్చారు. ఏమీ కార్మికల్ అనేటువంటి ఒక ఈవిడ భారతదేశానికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య వీరు చేశారు. చిన్నపిల్లలు ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు వారిని ఈవిడ రెస్క్యూ చేసి వారిని ఈవిడ పెంచుకోవడం ప్రారంభించింది. ఆవిడ ఒక హోమ్ని ప్రారంభించింది. భారతదేశంలో ఇంచుమించు 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈవిడ పరిచర్య జరిగించారు. ఆమె మంచి కార్యములు చేసింది, సత్క్రియలు చేసింది. ఎవరు అవసరతలో ఉన్నారో, ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో వీరు ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా చేరవేసి, వారికి తల్లిదండ్రులు లేనప్పుడు, వారు భయంకరమైనటువంటి విధానాల్లోకి వారు నెట్టివేయబడినప్పుడు వారిని తీసుకొని వచ్చి ఈమెను ఆదరించి చేర్చుకొని గొప్ప పరిచర్య, నిస్వార్థంగా ప్రజలను ప్రేమిస్తూ దేవుని ప్రేమను అందిస్తూ ఈవిడ గొప్ప పరిచర్య మన దేశంలో జరిగించారు. ఈవిడ జరిగించిన తర్వాత అది నేటికి కూడా కొనసాగుతుంది. ఆమేన్. ఆవిడ ఒక్కసారి భారతదేశం వచ్చిన తర్వాత వారు తిరిగి తన దేశానికి వెళ్ళలేదు. తన జీవితం అంతా కూడా మన దేశం కొరకు ప్రభు ప్రేమను అందించడానికి, సత్క్రియలు చేయడానికి ఆమె జీవితాన్ని సమర్పించుకొని జీవించింది. ఆ యొక్క క్రియలు నేటి వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి ఆవిడ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, యు క్యాన్ గివ్ వితౌట్ లవింగ్.
బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. నువ్వు ప్రేమించకుండా ఇవ్వచ్చు, కానీ నువ్వు ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేవు. నువ్వు ప్రభుని ప్రేమిస్తూ ఉంటే ప్రజల్ని ప్రేమించకుండా ఉండలేవు. నువ్వు ప్రభుని ప్రేమిస్తూ ఉంటే నీ ఇంటి వారిని, నీ తోటి వారిని నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. వారిని క్షమించకుండా ఉండలేవు. వారిని ప్రభు కొరకు రక్షించడం కొరకు నువ్వు వెనకంజ వేయవు. వారికి దేవుని యొక్క మాటలు తెలియజేసే బిడ్డగా నీవు ఉంటావు. కాబట్టి దేవుని మనం ప్రేమిస్తూ ఉంటే ఇవ్వకుండా ఉండలేం. ఆవిడ దేవుణ్ణి ప్రేమించింది, తన యొక్క జీవితాన్ని భారతదేశం కొరకు అంకితం చేసి గొప్పగా వాడబడింది. కాబట్టి ఫ్రూట్ఫుల్ లైఫ్ మే బీ హిడెన్ బట్ ఇట్ ఈస్ ఎటర్నల్. ఫలవంతమైన జీవితము అది దాక్కుని లేదా ఎవరికీ అంత కనపడేదిగా ఉండకపోవచ్చు, కానీ అది నిత్యత్వంలో అనేక మందికి తరతరములు ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి అట్టి ఫలవంతమైన జీవితాన్ని మీరు నేను మనము జీవించాలి, జీవించుదుము గాక. ఆమేన్. సో ఎప్పుడైతే మనం ఫలిస్తామో అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులను క్రీస్తు దగ్గరికి ఆకర్షించేదిగా ఉంటుంది. కాబట్టి దేవా, నేను అలాంటి ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. ఇక మూడవ మాటను మనం చూద్దాం. ఫ్రూట్ఫుల్ లైఫ్స్ లివ్ అ హెవెన్లీ లెగసీ. ఫలవంతమైన జీవితాలు పరలోక సంబంధమైన వారసత్వాన్ని విడిచిపెడతాయి. ఫలవంతమైన జీవితం ఏం చేస్తుందంటే పరలోక సంబంధమైన వారసత్వాన్ని, హెవెన్లీ లెగసీని విడిచిపెట్టేదిగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఆవిడ కూడా ఇంచుమించు మనం ఇందాకే విన్నట్టు ఏమి కార్మికల్ మిషనరీ లాంటి ఒక స్టోరీయే. కానీ ఇది ఆదిమ సంఘంలో జొప్ప అనే ఒక పట్టణంలో ఒక స్త్రీ ఉంది, తబితా, డాక్రస్ అని కూడా ఆమె పేరుకు అర్థం. అయితే ఈవిడ ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. అక్కడున్నటువంటి అనేక మంది విధవరాలకు, అక్కడున్నటువంటి వారికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప ఆశ్రయముగా ఈమె నిలబడింది. తను చేసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నాయి. అయితే పలానా దినము ఒకసారి ఆవిడేమైందంటే చనిపోయింది. మరణించిన తర్వాత తన దగ్గర అందరూ కూడా, అనేక మంది విధవరాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు, వారందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు, బహు దుఃఖపడుతున్నారు. పేతురు అక్కడికి వచ్చి ఆవిడ కొరకు ప్రార్థన చేసి ఆవిడని తిరిగి సజీవురాలుగా చేసి వారికి అప్పగించాడు. ఈవిడ ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చు వీరిని అని అంటే, ఆవిడ ప్రసంగం చేయలేదు, ఆవిడ ఇంకేదో చేయలేదు, కానీ తన యొక్క క్రియలను బట్టి పీపుల్ రిమెంబర్ హర్ ఫర్ హర్ సర్వీస్. కాబట్టి సత్క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. ఈ ఒక్క వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున డోక్రా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. యాక్ట్స్ చాప్టర్ 9 verse 36. At Joppa there was a certain disciple named Tabitha, which is translated Dorcas. This woman was full of good works and charitable deeds which she did. Amen. Dorcas is remembered not for her sermons, not for anything else, but for her service. తన యొక్క సేవ పనులను బట్టి, తన అనేక మందిని ప్రేమించిన విధానమును బట్టి, మంచి క్రియలను బట్టి ఆవిడ జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు దేవుని అందలి భయం కలిగి మనం జీవిద్దాం, దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. తద్వారా మన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. మన ఫలము ఎందుకొరకు అని అంటే అనేక మంది క్రీస్తు కొరకు సంపాదించబడ్డానికి. మనము ఫలించడం ఎందుకొరకు అని అంటే అది పరలోక వారసత్వాన్ని విడిచిపెట్టడానికి. కాబట్టి ఏ పరిస్థితి అయినా, ఏ విషయంలోనైనా, అన్నిటిలో కూడా మనము ఫలభరితంగా జీవిద్దాం. ఫలభరితంగా జీవించడానికి ప్రభువును మనం వేడుకుందాం. అయ్యా, నా జీవితంలో నేను సత్క్రియలు చేయడానికి సహాయం దయచేయండి, మంచి పనులు చేయడానికి సహాయం దయచేయండి, వాక్యమును నా జీవితంలో నేను కనపరచడానికి సహాయం దయచేయండి, ఆత్మఫలము కలిగి జీవించే కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమగల దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ జూన్
మాసంలో 2వ తారీఖు ఉదయకాల సమయం ఈ విధంగా నీ పాదసన్నిధిలో చేరి మేము ప్రార్థించడానికి మీరు ఇస్తున్న కృప కొరకే నీకు వందనాలు. ఈరోజు నాయన ప్రభా జాయిన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఆదివారం జరుగుతున్న 4 ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు అద్భుతంగా జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు దీవెనకరంగా జరిగించండి. బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలు దీవెనకరంగా జరిగించండి. యేసు నీకు వందనాలు, గొప్ప రాజా నీకు వందనాలు. విశ్వాసులమైనటువంటి మేము నేను ప్రభా సత్క్రియలు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు. మేము ఫలభరితమైనటువంటి జీవితాన్ని, ఫలించే జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా ఫలము నేను ప్రభా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. అనేక మందిని దేవాన్ని సన్నిధికి చేర్చేదిగా మా ఫలం ఉండడానికి సహాయం దయచేయండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము. నీవే బలమైన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం కొరకే నీకు స్తోత్రం తండ్రి. ఇంకా అనేక మంది స్పాన్సర్స్ని దయచేయండి. దేవా నీకు వందనాలు. నిర్విరామముగా తండ్రి నీకు స్తోత్రం. స్వార్థ నాయన ప్రభా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అలాగే టెలివిజన్ ద్వారా ప్రకటించబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఉదయాన్నే ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో మేము పాలుపంపులు పొంది ప్రార్థనలో ఏకీభవించడానికి సహాయం దయచేయండి. ఉపవాస ప్రార్థనల కొరకే నీకు స్తోత్రం. దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. నిన్నటి దినాన్న అలాగే ఈరోజు జరగనైనటువంటి రాజ్య సువార్త సభలు నేతివారిపాలెంలో అద్భుతంగా జరిగించండి. అలాగే నాయన ప్రభు రేపటి దినాన్న నాయన ప్రభు రాజ్య సువార్త సభ పెట్లూరులో జరగనే ఉంది. దేవా ఆ యొక్క కూడికను కూడా అద్భుతంగా మీరు జరిగించండి, సహాయం దయచేయండి. 4-5 తారీఖుల్లో కారుమంచులో అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. అద్భుతమైన కార్యములు జరిగించండి, సహాయం దయచేయండి. 8వ తారీఖు 9వ తారీఖు జరగనున్నటువంటి నెక్స్ట్ జెన్ గ్యాదరింగ్ అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యవ్వన బిడ్డల జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం దయచేయండి. నీకు స్తోత్రం తండ్రి. ఎవరు బలహీనంగా ఉన్నా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీకు స్తోత్రం, సహాయం దయచేయండి. మేలైనవి చేయవాడా నీకు వందనాలు. దేవా నీ బిడ్డల పక్షముగా మీరుండి కార్యము చేయవాడు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడే ఎవ్వరు ఏ అవసరతలు ఉన్నా ఏ ననప్రభ విషయంలో వారు నీకు మొరపెడుతున్నప్పటికీ కూడా అయ్యా నీకు స్తోత్రం. వారి మొరకు ననప్రభ మీరు ఆలకించి నీ యొక్క గొప్ప కృపను దయచేసి అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మాకు కావలసినటువంటి విశాలమైనటువంటి స్థలాన్ని మీరు మాకు దయచేయండి. పార్కింగ్ ప్లేస్ దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జయింపు చేయుటకు, పంపుటకు నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు. గొప్ప రాజా నీకు స్తోత్రం. స్వార్థ విరివిగా ప్రకటింపబడడానికి సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బలహీనంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ నెలలో తిరిగి నేను ప్రభా స్కూల్స్కి బిడ్డ వెళ్తూ ఉండగా ఈ యొక్క ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందులను మీరు కొట్టివేయండి. వ్యాపారాల్లో తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. అయ్యా గృహం లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. వాహనం కావాల్సిన బిడ్డలకు వాహనాలు దయచేయండి. వివాహములు నన్న ప్రభా అద్భుతంగా నన్న ప్రభా సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. సంతానం లేని వారికి సంతానము దయచేయండి. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కోర్టు కేసులు మీరు కొట్టివేయమని అడుగుచున్నాం. దేవా నీకు స్తోత్రం. స్థానిక సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయం గవర్నమెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్యుడిషియరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మెడికల్ ఫీల్డ్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, అధికారుల కొరకు, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతి సమాధానం మీరు దయచేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము. కృపగల రాజా నీకు స్తోత్రం, సహాయం దయచేయండి. అయ్యా మా సహదాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. గొప్ప దేవా నీ మేలైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ నూతన మాసములో ప్రతి దినము నాయన ప్రభువా ఈ విధంగా మేము ధ్యానించడానికి, ప్రార్థనలో ఉండడానికి, నీ వాక్యమును మేము చదువుతూ ధ్యానిస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రం. ఉదయకాల సమయం విన్న వాక్యాన్ని బట్టి మేము మా జీవితానికి సమర్పించుకొని ఫలవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా జీవితం ద్వారా, మా యొక్క క్రియల ద్వారా
తండ్రి నీకు స్తోత్రం, నీ నామం మహింపరచబడడానికి సహాయం దయచేయండి. అనేక మంది నన్ను ప్రభు నిన్ను తెలుసుకునే వారిగా మా యొక్క జీవితము నీ పరలోక వారసత్వాన్ని విడిచిపెట్టే అంత గొప్ప జీవితముగా తండ్రి ఆత్మదేవాన్ని సహాయము ద్వారా మేము నడిపించబడుతూ అటు విధానములు నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా నీ బిడ్డలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన కూడా జవాబు దయచేసి మీరే మహిమ పొందమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సన్నిధి సహవాసము చేరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.